100 రోజులు ఆడే సినిమాలు పోయాయి. ఇప్పుడు ఒక సినిమా 20 రోజులు ఆడితే మహా గొప్ప. దానికి కారణం ప్రస్తుతం సినిమా పరిధి పెరిగింది. ఒక సినిమాను అనుకున్నట్టుగా తెరకెక్కించి విడుదల చేసిన తర్వాత థియేటర్లలో ఆడించే విధానం, కోట్లాది ప్రేక్షకులు ఆదరించే విధానం మారిపోయింది. కేవలం ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ను కలెక్షన్లలో లెక్కిస్తున్నారు. అంటే సినిమా విడుదలైన మొదటి రోజు ప్రాంతీయ భాషలో పాన్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తే అంత గొప్ప విజయంగా చెప్పుకుంటున్నారు. సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ బాగా వస్తే ఆ సినిమాను హిట్గా పరిగణిస్తున్నారు. అదే సినిమా వారం రోజుల పాటు బాగా ఆడి కలెక్షన్స్ అత్యధికంగా కొల్లగొడితే బ్లాక్ బస్టర్ చిత్రంగా డిసైడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ చిత్రాల్లో పాన్ ఇండియా సినిమా హవా పెరిగాక ప్రతి ఒక్కరూ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఎవరి సినిమా అయితే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందో వారే టాప్ ప్లేస్లో ఉన్నట్లుగా పరిస్థితి ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉంది. అయితే ఇప్పటి వరకు భారతీయ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 చిత్రాలు ఎవరి ఉన్నాయో అవి ఎవరి సినిమాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. భారతీయ చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొదటి 10 చిత్రాలు చూస్తే ఫస్ట్ ప్లేస్ దంగల్ 2200 కోట్లు, సెకండ్ బాహుబలి 2 1810 కోట్లు, మూడవది RRR 1200 కోట్లు, నాలుగవది KGF 2 1160 కోట్లు, 5 జవాన్ 1148 కోట్లు, 6 పఠాన్ 1050 కోట్లు, 7 కల్కి 1040 కోట్లు, 8 బజరంగి భాయ్జాన్ 960 కోట్లు, 9వది యానిమల్ 917 కోట్లు, 10వది సీక్రెట్ సూపర్ స్టార్ 900 కోట్లు. ఇవన్నీ టాప్ 10లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ 10 చిత్రాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటి స్థానంలో ఉంది దంగల్ సినిమా. అమీర్ ఖాన్ హీరోగా, నితీష్ కుమార్ దర్శకత్వంలో 70 కోట్ల బడ్జెట్తో 2016లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కథ హర్యానాలోని ఫోగాట్ సిస్టర్స్ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఒక్క కలెక్షన్స్ విషయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ నెంబర్ 1 సినిమాగా టాప్ పొజిషన్లోనే ఉంది. చైనా లాంటి దేశాల్లో ఎంతో ఖ్యాతి గడించింది. అత్యధిక కలెక్షన్స్ జాబితాలో రెండో సినిమాగా 2017 ఏప్రిల్లో వచ్చిన బాహుబలి 2 1810 కోట్లతో నిలిచింది. 350 కోట్ల బడ్జెట్తో అత్యధికంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి తెలుగు చిత్రం. ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అద్భుతమైన చిత్రఖండంగా ఈ సినిమాను పరిగణించవచ్చు. ఈ ఒక్క సినిమాతో రాజమౌళి తెలుగు నటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు కొత్త బాట వేశారు. ఒక సినిమాని ఎంత పెద్ద స్థాయిలో అయినా తీయవచ్చని, తీసి సక్సెస్ అయి నిరూపించారు. దిగ్గజ దర్శకులు మణిరత్నం లాంటి వారికి భారీ బడ్జెట్ చిత్రాలు తీయొచ్చని నిరూపించారు. అవార్డుల పరంగా జాతీయ అవార్డులను, పలు ఫిలింఫేర్, సైమా అవార్డులను సొంతం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుల చేత శభాష్ అనిపించుకుంది. ఇక అత్యధిక కలెక్షన్స్ జాబితాలో మూడో చిత్రంగా RRR చిత్రం ఉంది. 2022లో రాజమౌళి దర్శకత్వంలో స్వతంత్ర పోరాట కథగా రామ్ చరణ్, NTR హీరోలుగా రూపుదిద్దుకున్న ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు నాటు నాటు పాటకి, కీరవాణి సంగీతానికి, చంద్రబోస్ సాహిత్యానికి తొలి ఆస్కార్ అవార్డు తెలుగు వారికి లభించింది. జేమ్స్ కెమెరన్ లాంటి హాలీవుడ్ దర్శకులకు ఫేవరెట్ చిత్రంగా నిలిచింది. రాజమౌళికి ఇది రెండో 1000 కోట్లు దాటిన సినిమాగా చెప్పొచ్చు. ఆ తర్వాత అత్యధిక కలెక్షన్స్లో నాలుగో చిత్రంగా KGF 2 సుమారు 1160 కోట్లతో నిలిచింది. ఈ కథ గోల్డ్ మాఫియా నేపథ్యంలో రాగా హీరో యష్ దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పనిచేశారు. కన్నడ సినిమా చరిత్రలో మొదటి 1000 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న యాష్ కెరియర్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్కి ఎదిగింది. యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేసిన సినిమాగా KGF ముందు వరుసలో ఉంటుంది. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. ఆ తర్వాత అత్యధిక కలెక్షన్స్లో 5వ సినిమాగా షారుఖ్ ఖాన్ జవాన్ నిలిచింది. 2023లో అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా సునామీ సృష్టించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కి రెండో 1000 కోట్లు నమోదు చేసిన చిత్రం జవాన్. అట్లీ ఈ చిత్రంతో యువ దర్శకులకి భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలు గొప్పగా తీయొచ్చని ఉదాహరణగా నిలిచాడు. నేను విలన్ అయి నీ ముందుకొచ్చాను. ఇక 6వ స్థానం అత్యధిక కలెక్షన్స్ చిత్రాల్లో మళ్లీ పఠాన్తో షారుఖ్ ఖాన్ నిలిచారు. ఈ సినిమా 1150 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. షారుఖ్ ఖాన్ కెరీర్ కరెక్ట్ ట్రాక్లో పడేందుకు ఈ సినిమా చాలా ఉపయోగపడింది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా వారికి ఊరటనిచ్చింది. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసింది. ఎలాగైనా ఈ పఠాన్ గెస్ట్ గా వస్తాడు.
తదుపరి అత్యధిక కలెక్షన్స్ జాబితాలో 7వ స్థానంలో ఉంది కల్కి 2898 AD. ఈ సినిమా 1000 కోట్లు సాధించిన 3వ తెలుగు చిత్రం. హిందూ మైథాలజీలోని కల్కి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మొత్తంగా 600 కోట్ల బడ్జెట్తో భారీ తారాగణంతో ఏడాది జూలైలో విడుదలై ఇప్పటి వరకు సుమారు 1100 కోట్ల కలెక్షన్స్తో నిలిచింది. అంతేకాదు ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం వచ్చే ఏడాది విడుదలవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ టేకింగ్తో కల్కి చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాగలను. ఆ తర్వాత 8వ అత్యధిక కలెక్షన్స్ చిత్రంగా బజరంగి భాయ్జాన్ నిలిచింది. సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందించగా బెస్ట్ ఎమోషనల్ చిత్రంగా ఈ సినిమా 960 కోట్ల కలెక్షన్ కొలగొట్టింది. జై శ్రీరామ్. 9వ స్థానంలో యానిమల్ 917 కోట్లతో నిలవగా ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. రణబీర్ కపూర్, రష్మిక హీరోయిన్లుగా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో చాలా బోల్డ్ కంటెంట్తో ఫాదర్ ఎమోషనల్ చిత్రంగా ఈ సినిమా 2023 సంవత్సరంలో యూత్ని అట్రాక్ట్ చేసింది. ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఇక చివరిగా 10వ స్థానంలో సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం 900 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ కొలగొట్టింది. ఆమీర్ ఖాన్, జహీరా వాసిం ప్రధాన పాత్రలో బెస్ట్ మ్యూజికల్ మరియు మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా పేరు పొందింది. దర్శకుడిగా అద్వైత చందన్ ఈ చిత్రంతో గొప్ప ప్రశంసలు అందుకున్నారు. మొత్తంగా ఇవన్నీ ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలుగా నిలిచాయి. భవిష్యత్తులో ఈ సినిమాలను క్రాస్ చేసేందుకు భారతీయ దర్శకులు, నటులు పోటీ పడుతుండటం విశేషం. ఇది చిత్ర పరిశ్రమకు పాజిటివ్ విషయంగా చెప్పొచ్చు.